తక్కువ టైంలోనే తను చేసిన సినిమాల ద్వారా వచ్చిన రెమ్యునరేషన్ తోనే మంచి ఆస్తులు అయితే కూడగట్టింది కదా. అంత పెద్ద గేమ్ కూడగట్టలేదు, మా వరకు మేము ఓకే. ఎందుకంటే అప్పుడు ఆ రోజుల్లో చాలా లెస్ రెమ్యునరేషన్స్ అండి. మోహన్ బాబు గారు ఇచ్చింది 70,000 ఇది రాయుడికి. శ్రీరాములయ్య కదా మోహన్ బాబు గారిది కదా, పరిటాల రవి గారు మోహన్ బాబు గారు శ్రీరాములయ్య 35,000 ఇచ్చారు. అంటే అప్పుడప్పుడే అప్కమింగ్ కొత్త అప్పుడప్పుడే అవుతుంది కాబట్టి 5 lakhs వరకు చేరింది అంతే. 5 lakhs లాస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంది. 20 years బ్యాక్ 5 lakhs అంటే పెద్ద విషయం. 22 years బ్యాక్ 5 lakhs ఉండగా చనిపోయింది. బట్ తన లేని లోటు మీరు ఎవరు ఎంత చెప్పినా కానీ అది తీర్చలేరులే కానీ, బట్ తనకి ఎంతో ఇష్టమైన ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ. ఇక్కడ ఏదో పెద్దగా సాధిద్దాం, పెద్ద హీరోయిన్ అవుదాం అన్న ఒక ఇష్టంతోనే వచ్చింది కాబట్టి అది కృష్ణలో చూసుకుందాం అనుకుంటున్నారు. ఇప్పుడు కష్టపడుతున్నాను మళ్ళీ కృష్ణని నిలబెట్టాలి. ఎందుకంటే ప్రత్యూష మీద సింపతి కావచ్చు, ఒక బిడ్డను పోగొట్టుకున్న తల్లి అని చెప్పేసి నా మీద ఉన్న ఒక దయ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ ఫీల్డ్లో మాత్రం నేను అలాగే ఉండిపోయాను. అందరితో ఇన్నేళ్ల నుంచి అందరితో టచ్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాను. అది బికాస్ ఆఫ్ నా సెల్ఫిష్ కావచ్చు, నా కొడుకు కోసం. ఎవరైనా ఆఫర్ ఇస్తారేమో, ఎస్టాబ్లిష్ అవుతాడేమో అడుగుతున్నారా మీరే? నేను అడుగుతున్నాను, నేను ఇన్వాల్వ్ అవుతాను. మొన్న రుద్రంగి సినిమాలో కూడా ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసి యాజ్ ఏ పార్ట్నర్గా కూడా వెళ్ళాను. సో అలా మెల్లిమెల్లిగా ఎంటర్ అవుతున్నాను. ఇప్పుడు కృష్ణకు మూవీ ఒకటి స్టోరీ రెడీ అయింది, ప్రీ ప్రొడక్షన్ చేస్తున్నాను. కృష్ణ కలుస్తున్నావు నువ్వు? డైరెక్టర్స్ ని కలవటం కానీ, హీరోస్ తో, ప్రొడ్యూసర్స్ ని కలుస్తూ ఉంటాను. బాగున్నావు లుక్ నువ్వు కూడా. సో చెయ్యాలి అంటే ఓన్లీ హీరోగా పెట్టుకున్నావా, లేకపోతే మంచి రోల్ ఏదొచ్చినా పర్వాలేదు? మంచి రోల్ హీరోగా అని చెప్పి ఇట్లా మనం కట్ ఆఫ్ మార్క్ ఏం పెట్టుకోలేదు. మంచి ఏదైనా గుర్తింపు వచ్చిన రోల్ ఏదైనా పర్వాలేదు, ఖచ్చితంగా. లుక్ కూడా బాగుంది. కృష్ణ కష్టపడుతున్నావు, అక్క ఇండస్ట్రీలో ఏదైతే అనుకుందో అది నేను సాధించాలనుకుంటున్నావు కాబట్టి మంచి మంచి డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్, ఓటీటీ అన్నీ వచ్చినాయి, చాలా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. నువ్వు ఒకసారి ప్రయత్నిస్తే డెఫినెట్గా మంచి అవకాశాలు అయితే నీకు వస్తాయి. చాలా మంది ఇంటర్వ్యూ చూసిన డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, హీరోస్ కానీ, ప్రత్యూష బ్రదర్ వస్తున్నాడు ఇండస్ట్రీకి, మనం ఎందుకు తీసుకోకూడదు, మనం ఎందుకు ఆఫర్ అయ్యకూడదు అనుకుంటారు. కాబట్టి నువ్వు కూడా ట్రై చెయ్యి, పోయేదేం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ ఈ షోకి వచ్చినందుకు. సో థ్యాంక్ యూ ప్రత్యూష గారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.